పార్టీ భువనగిరి జిల్లా శాఖ ప్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ జిల్లా ప్రజలకు అండగా నిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా హైదరాబాద్కు దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము. మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తాముగా ఇక్కడ ఒక బతుకు తెరువు అవకాశాలను కల్పించుకున్నారు. వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసు కోర్టులో మాట్లాడుకోవచ్చు, తేల్చుకోవచ్చు. కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను కేసు పెట్టండి ఏమవుతుందని నిన్నటి దాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సభలు నడవనిస్తలేరు. ఇది చాలా అన్యాయం. చాలా కీలకమైనటువంటి అంశాలు, రైతు భరోసా, అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించడం చాలా అన్యాయం. పొద్దుటి నుంచి కూడా వాళ్ళ సభ జరగలేదు. మరి వాళ్ళ అర్జెంటుగా వేగిరంగా సభ జరుపుకొని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. కేటీఆర్ అరెస్ట్ కావాలి, అవి వేరే విషయం. కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయినరా కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు. చాలా కీలకమైందంటే కేసు నమోదై, ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు. రూల్స్ను ఉల్లంఘించి మామూలుగా గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం. అందులో కోట్ల రూపాయలు, ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కాపత్రం లేకుండా విడుదల చేయటం, ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుబడుతూ కేసు నమోదు చేయటం జరిగింది. అది కూడా ఎలక్షన్ సమయంలో. అంటే ఇవాళ దానిపైన కేసు నమోదు చేయాల్సి అది ముఖ్యం కాదు. కేసు నమోదైంది, అది చాలా కీలకం. అరెస్ట్ చేస్తే చేయవచ్చు, అది వేరే విషయం. కానీ కేసు నమోదైందంటేనే అర్థం తప్పు చేసిండ్రు కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేస్తారు.